రీతూ చౌదరి. ఈ అమ్మాయి గురించి మన తెలుగు రాష్ట్రాల్లో టీవీలు చూసే వాళ్ళందరికీ తెలుసనమాట. ఎందుకంటే ఈవిడ ఢీ షోలో అలాగే రకరకాల ప్రోగ్రామ్స్ లో పనిచేసింది. యాంకర్ గా కూడా వ్యవహరించింది. అలాగే ఈవిడ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా యాంకర్ గా వ్యవహరించి కొంతమందిని క్వశ్చన్లు అడుగుతా ఇంటర్వ్యూలు చేస్తా కూడా ఉంటదన్నమాట. అలాగే రకరకాల షోస్ లో కూడా ఉంది. ఈవిడ మనకి బాగా పరిచయం. మంచి యాంకర్, మంచి ఆర్టిస్ట్, సినిమాల్లో కూడా చేసింది. మనం చాలా సార్లు అనుకుంటా ఉంటాం ఇలాంటి మంచి ఆర్టిస్టులు అందరూ కూడా పైకి రావాలి, మన తెలుగు అమ్మాయిలు బాగా ఫేమస్ అవ్వాలని చెప్పి మనం ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. దానికి తగ్గట్టుగానే రీతూ చౌదరి గారు కూడా చాలా బాగా కష్టపడి ఆవిడకంటూ ఒక సపరేట్ గుర్తింపుని తెచ్చుకున్నారు. అలాగే ప్రమోషన్స్ లో కూడా చాలా ముందుంటారనమాట. ఈవిడ చాలా షాపింగ్ మాల్స్, అలాగే యాడ్స్, అలాగే బట్టలకు సంబంధించి, కాస్ట్యూమ్ సంబంధించి, కాస్మెటిక్ సంబంధించి చాలా సార్లు ఈవిడ ప్రమోషన్స్ చేశారనమాట. అసలు ఈవిడ మీద చాలా మంది యూత్ కి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆవిడని చాలా మంది ఫాలో అవుతుంటారు అనమాట. ఎందుకంటే ఆవిడ చాలా ట్రెండీగా, ఫ్యాషనబుల్ గా ఉంటారు. అలాగే ఆవిడ ట్రెండ్ కూడా మనం ఫాలో అవడానికి చాలా ఈజీగా ఉంటది అనమాట. అందుకని ఈవిని చాలా మంది సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు. చాలా మంది అభిమానిస్తా ఉంటారు అనమాట. అయితే ఈవిడ ఈ అభిమానాన్ని అడ్డం పెట్టుకొని ఒక చండాలమైన పని చేశారని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. అదేంటంటే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారంట. రీతూ చౌదరి గారికి అసలు ఆ అవసరం అయితే లేదనమాట. అలాంటి యాప్స్ ప్రమోట్ చేసి డబ్బు సంపాదించిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆవిడకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అటు సినిమాలు, ఇటు టీవీలో, యూట్యూబ్ లో రకరకాల అవకాశాలు ఉన్నాయి అనమాట. అయితే ఆవిడ నేను ఇంకా సంపాదించాలి, ఇంకా ఎదగాలి, తొందరగా కోట్ల కోట్లు సంపాదించాలని ఒక అత్యాశ గురయ్యి సోషల్ మీడియాలో ఆవిడ్ని ఫాలో అవుతున్న ఎన్నో లక్షల మంది చేత ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి, ఆ బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేసేలా చేసి, ఆ బెట్టింగ్ యాప్స్ ఆడి బాగా డబ్బు సంపాదించుకోండి, మీ జీవితాలను సెటిల్ చేసుకోండి, మీరు మీ కుటుంబంతో ఆనందంగా ఉండండి అని చెప్పి ప్రచారం చేసి ఆ గేమ్స్ లో పెట్టుబడి పెట్టించారంట. చాలా మంది ఆ గేమ్స్ ఆడి డబ్బులు గెలవలేక, అలాగే ఇంకా గెలుస్తామన్న ఆశతో అప్పులు చేసి కూడా దాంట్లో పెట్టుబడి పెట్టి ఆ గేమ్స్ ఆడి అలా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అలాగే కొంతమంది ఆ అప్పులు తీర్చలేక కుటుంబ సమస్యలు ఎక్కువైపోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉన్నారంట. నిజంగా వీళ్ళు చూడడానికి మాత్రం మంచిగా కనబడతారు. మామూలుగా కూడా వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. బెట్టింగ్ యాప్స్ ఆడితే డబ్బులు బాగొట్టుకుంటాం, డబ్బులు అయితే రావని చెప్పి. అయినా సరే వాళ్ళు వాళ్లకు వచ్చిన డబ్బుల్ని, అవకాశాలని వాడుకొని వాళ్ళు ఎలాగైనా సరే డబ్బులు బాగా పెంచుకోవాలని చెప్పి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అన్ని ప్రమోట్ చేస్తా ఉంటారు అనమాట. జనరల్ గా వాళ్ళకి ఎలా ఉంటదంటే, మనం బట్టలు ప్రమోషన్ చేసాం, ఎన్నో కాస్మెటిక్స్ ప్రమోషన్ చేసాం, సాంగ్స్ ప్రమోషన్ చేసాం, అలా రకరకాలుగా చేసాము. మనకి ఇదేం పెద్ద మ్యాటర్ కదా, ఇది కూడా ఆటలాగే ఒకటి అని చెప్పి వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ని లెక్కలోకి తీసుకోకుండా ప్రమోట్ చేస్తారు. కానీ దీని వల్ల చాలా ప్రమాదం అయితే దాగుందనమాట. ఎందుకని వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, డబ్బున్న వాళ్ళు ఉంటారు, అలాగే యూత్ ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. అందరూ కూడా ఏమనుకుంటారు, ఈవిడ ఎంత ఇదిగా చెప్తుందంటే ఖచ్చితంగా దీంట్లో డబ్బులు వస్తాయని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రాత్రి ఎదిగిపోదాం అని చెప్పి చాలా మంది తమ డబ్బులను తీసుకొచ్చి ఇలా బెట్టింగ్ యాప్స్ లో పెడతారు. పెట్టి చివరికి సంపాదించలేక, అందులో తర్వాత అవి తెచ్చిన డబ్బులు అప్పులు తీర్చలేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటారు అనమాట. ఇలా చాలా మంది ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ కేసుల్లోకి, లోతులోకి, వివరాల్లోకి వెళ్తే దానికి కారణం బెట్టింగ్ యాప్స్ అని తెలుసుకొని తెలంగాణ పోలీసు వారు ఇలాగా ఆ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళందరికి కూడా నోటీసులు పంపించి పోలీస్ స్టేషన్ పిలిచి ఇంట్రాగేషన్ చేస్తా ఉన్నారన్నమాట. దాంట్లో భాగంగానే మన రీతూ చౌదరి గారిని కూడా పిలిచి ఇంట్రాగేషన్ చేశారు. నిజంగా ఆవిడ ఎందుకు చేశారు, ఎలాంటి కారణాల వల్ల, ఎలాంటి పరిస్థితుల్లో చేశారో పోలీసులు వివరిస్తున్నారన్నమాట. నిజంగా ఆవిడ గనక కావాలని అన్ని తెలిసే చేసుంటే మాత్రం శిక్షకి అర్హురాలు అని చెప్పి తెలుస్తా ఉంది. ఇలాంటి వాళ్ళనైతే కఠినంగా శిక్షించాలి. పైకి ఎంతో మంచిగా కనబడతా ఉంటారు. మనం కూడా చాలా మంది ఇన్స్పైర్ అవుతా ఉంటాం వాళ్ళు రోజు రోజుకి ఎదుగుతున్న విధానాన్ని చూసి. కానీ వాళ్ళు అవేమి పట్టించుకోకుండా డబ్బే ప్రధానంగా బతుకుతా ఉంటారు అనమాట. చూసారా, మనం ఎవరిని నమ్మాలో కూడా తెలియదు. మనకు మాత్రం మంచి మంచి మాటలు చెప్తా ఉంటారు. వాళ్ళు చేసే పనులు చేసుకొని డబ్బులు అయితే బాగా సంపాదించుకుంటారు. అరే మన వాళ్ళే ఇంతమంది ఫాలో అవుతున్నారే, ఇంతమంది జీవితం నాశనం అవుద్దని చెప్పి అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించరు అనమాట. అందుకని ప్రజలారా గమనించండి, మనం ఎవరిని ఫాలో అవుతున్నాం, ఎందుకు ఫాలో అవుతున్నాం, వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు అనేది దృష్టిలో పెట్టుకొని పాటించండి. అంతేగాని వాళ్ళు చెప్పింది అలా చేస్తే ఇలాగే ఇబ్బందులు పడతాం అనమాట.